హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్కెట్స్ కనుక చూసినట్లయితే వరుసగా 7వ రోజుకు నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ బాగా పెరిగాయి. నిఫ్టీ అయితే వరుసగా 7వ రోజు 25,000 మార్క్ పైన క్లోజ్ అయింది. సో అలాగే సెన్సెక్స్ కూడా 183 పాయింట్స్ వరకు పెరిగింది. సో డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే సెక్టార్ వైజ్గా చూసినట్లయితే కూడా ఆయిల్ కానీ గ్యాస్ పవర్ సెక్టార్స్ ఇవన్నీ దాదాపుగా పెరిగాయి. ఐటీ ఇండెక్స్ అయితే మాత్రం నష్టపోయింది. సో ఇవాళ కంప్లీట్గా మార్కెట్ అనాలిసిస్ కనుక మనం చెక్ చేసినట్లయితే నిఫ్టీ రేంజ్ బౌండ్ సెషన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ అయితే వరుసగా ఆఫ్టర్ ఆగస్ట్ 27th 25,000 మార్క్ పైన క్లోజ్ అయింది. సో అలాగే సెన్సెక్స్ కూడా వరుసగా 4th డేన 183 పాయింట్స్ వరకు పెరిగింది. సో నిఫ్టీ అయితే 32 పాయింట్స్ పెరిగి ఆల్మోస్ట్ 0.31% వరకు పెరిగి 25,005 పాయింట్స్ వరకు పెరిగింది. అలాగే సెన్సెక్స్ 81,548 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 123 పాయింట్స్ వరకు పెరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 0.15% వరకు పెరిగినట్లయింది. అలాగే బ్రాడర్ ఇండిసెస్ చూసినట్లయితే అండర్ పెర్ఫామ్ చేశాయి. సో అలాగే బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో అలాగే మనం గెయినర్స్ కనుక చూసినట్లయితే అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ ఇలా ఉన్నాయి. అలాగే లూజర్స్ కనుక చూసినట్లయితే బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, విప్రో, టైటాన్ ఇలా ఉన్నాయి. సెక్టార్ వైజ్గా చూసినట్లయితే ఎనర్జీ, పిఎస్యూ బ్యాంకు, ఫార్మా, ఆయిల్, గ్యాస్, మీడియా ఇవన్నీ 0.5 to 1% వరకు పెరిగితే ఐటీ ఇండెక్స్ మాత్రం 0.5% వరకు కరెక్ట్ అయింది. ఆటో ఇండెక్స్ కూడా 0.3% వరకు కరెక్ట్ అయింది. 100 స్టాక్స్ వరకు బీఎస్సీలో 52 వీక్ హైని టచ్ చేశాయి. వాటిలో చెప్పుకోదగినవి వారీ ఎనర్జీస్, జైడస్ వెల్నెస్, ఇండియన్ బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్ కేర్, గుజరాత్ మినరల్ ఇలా ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది ఈరోజు మార్కెట్ అయితే కాన్సిక్యూటివ్గా లాభాల్లోనే కొనసాగింది. సో దీనిపైన మీ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.